అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు చివరకు ముంతమామిడి పండన్నాడు అంటూ జనసేనాని చెప్పేవి శ్రీరంగ నీతులు, చొచ్చేవి మాత్రం అవేవో గుడిసెలు అన్నట్టుగా మారింది. ఏపీలో జనసేన ఆవిర్భవించి దాదాపు 15 ఏళ్లు సుదీర్ఘకాలం అవుతోంది. కానీ ఇంతవరకు సరైన విజయం దక్కలేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీకి, కేంద్రంలో బీజేపీకి పవన్ మద్దతు తెలిపారు. ఆ ఎన్నికల్లో 2 పార్టీలు విజయం సాధించాయి. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వెళ్లింది. దీంతో పవన్ సైతం గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఎవరికి వారుగా పోటీ చేయగా 3 పార్టీలకు ఓటమి ఎదురైంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ ఎన్డీఏలో చేరారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న జనసేన పార్టీ గుర్తు విషయంలో మాత్రం తడబడుతోంది. గాజు గ్లాసు గుర్తును దక్కించుకునేందుకు పడరాని పాటలు పడుతోంది. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం రిజిస్టర్డ్ పార్టీగా జనసేనకు గాజు గ్లాసు గుర్తుకు కేటాయించింది. 2019 ఎన్నికల్లో 130 మందికి పైగా అభ్యర్థులు జనసేన తరపున అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. సగానికి పైగా ఎంపీ నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు బరిలో దిగారు. గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో జనసేన ఒకే అసెంబ్లీ స్థానానికి పరిమితమైంది. దీంతో ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్ణీత సీట్లు దక్కకపోయేసరికి జనసేన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలోకి చేర్చుతూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో మాత్రమే గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండే చోట సైతం వారికి గాజు గ్లాసు గుర్తులు కేటాయించే వీలుగా ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారు. ఇది ఇబ్బందికరంగా మారనుండడంతో జనసేన ఎలక్షన్ కమిషన్ కు ప్రత్యేక వినతి సమర్పించింది. గత ఏడాది డిసెంబర్ 12న జనసేన నుంచి వినతి రావడంతో ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాజు గ్లాసు గుర్తు కోసం తాము ఈసీకి దరఖాస్తు చేసుకున్నామని, తమ తర్వాత దరఖాస్తు చేసుకున్న జనసేనకు ఆ గుర్తు కేటాయించారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఈసీ వివరణ ఇచ్చింది. జనసేన నుంచి డిసెంబర్ 12న వినతి వచ్చిందని, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుంచి డిసెంబర్ 20న దరఖాస్తు వచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. దీంతో కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతోంది. సరైన విజయం దక్కలేదు. ఈ ఎన్నికల్లో ఉనికి చాటుతుందని అంతా భావించారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే గాజు గ్లాసు గుర్తుపై వివాదం జరగడంతో జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన చుట్టూ నిత్యం కుట్రలు జరుగుతూనే ఉన్నాయని వాపోతున్నారు. హైకోర్టులో తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే జనసేనకు గుర్తు వివాదం వేయడం లేదు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సైతం జనసేనను టార్గెట్ చేసుకుని ఇండిపెండెంట్లు బరిలో దిగారు. గాజు గ్లాసు గుర్తును పోలి ఉన్న బకెట్ గుర్తును దక్కించుకున్నారు. దాంతో జనసేనకు నష్టం జరిగింది. ఇప్పుడు కూడా ఏపీ ఎన్నికల్లో గుర్తు వివాదాన్ని తెరపైకి తేవడం విశేషం. ఇన్నేళ్లైనా కనీసం పార్టీ గుర్తు దక్కించుకుని పవన్ కళ్యాణ్ ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని అంటున్నారు.